పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో, నోట్ల కట్లతో వెంకటేష్ నాయుడు వీడియో. ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్. మరో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్. తెలంగాణపై బీఆర్ఎస్ టీడీపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. లోకేష్ ని కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలి. రేవంత్ ఉత్తమ్ బనకచర్లని ఆపారన్న బట్టి. బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదు, బీజేపీతో పొత్తు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న ఉత్తమ్. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారు. కేసీఆర్ సొంత లాభం చూసుకున్నారన్న మహేష్ కుమార్ గౌడ్. 42% రిజర్వేషన్లు బీసీల కోసం కాదు, 10% ముస్లింలకి తీసేస్తే మిగిలేదెంత? బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న కిషన్ రెడ్డి. ఏపీలో కొత్త రాజకీయాలు చూస్తున్నా నేరస్తులు రాజకీయ ముసుగులో వస్తున్నారు. రప్పా రప్పా అని రెచ్చిపోతున్నారన్న చంద్రబాబు. కొండా సురేఖపై కేసు నమోదుకి కోర్టు ఆదేశం. కేటీఆర్ పై ఆరోపణల కేసులో సీరియస్. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్న మంత్రి. పార్లమెంటు సాక్షిగా యూరియాపై తప్పుడు లెక్కలు, కేటాయించింది 9 లక్షల మెట్రిక్ టన్నులే. కేంద్ర సహాయ మంత్రికి మంత్రి తుమ్మల లేఖ. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని భగవంత్ అన్నారు. మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. రాహుల్ మాత్రమే కుర్చీ నుండి దింపుతారన్న రేవంత్. సోమిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై చంద్రబాబు 7 లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారన్న శ్రీనివాస్ గౌడ్. ఫెర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్. నిర్వహణ లోపాలు గుర్తించేందుకు కమిటీ. 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నమ్రత అక్రమాలు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా మెడికల్ క్యాంపులు. అధిక డబ్బు ఆశ చూపి చైల్డ్ ట్రాఫికింగ్. విశాఖలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 10 రెస్టారెంట్లకి ఇంప్రూవ్మెంట్ నోటీసులు. 10 రోజుల్లో సరిచేయకుంటే సీజ్ చేస్తామని వార్నింగ్. రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ. స్వాధీనం చేసుకున్న 11 కోట్లు వేరుగా ఉంచాలి. పంచనామా నివేదిక సమర్పించాలని సిట్కి ఆదేశం. లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు. ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ ని అరెస్ట్ చేస్తారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్. తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర టీచర్ల ఆందోళన. ఎంఈఓ నియామకాలపై అభ్యంతరం. అంతర్ జిల్లాలో బదిలీలు చేపట్టాలని డిమాండ్. మంత్రి పదవి వద్దని నేను అధిష్టానానికి చెప్పలేదు. హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలి. దోపిడీ కోసమే ప్రాజెక్టు అంచనాలు పెంచారు. సొంత నిర్ణయాలతో డిజైన్లు మార్చారన్న డీకే అరుణ. ఇద్దరు కేరళ నన్స్ కి రిలీఫ్. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన ఎన్ఐఏ కోర్టు. మత మార్పిడులకి పాల్పడుతున్నారని ఆరోపణ. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. రైతులు, పరిశ్రమలు, యువత, ఉద్యోగులుగా కాపాడుతాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ప్రధాని మోదీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్. 10 నుంచి 15 సీట్లు ఎక్కువ రావడంతోనే మోదీ ప్రధాని అయ్యారు. ఆధారాలున్నాయన్న రాహుల్ గాంధీ. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ముదిరిన వివాదం. తన పేరు కూడా తొలగించారన్న తేజస్వి. ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఈసీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.